వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. పార్టీకి ఎంతో సేవ చేశాను. కష్టకాలంలో కూడా పార్టీని అంటుపెట్టుకునే ఉన్నాను. కాంగ్రెస్ లో పార్టీని అంటుపెట్టుకుని వేలాడుతున్నా నాకు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేరా? ఇది ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వరుస. ఇంతకీ ఎవరా నాయకుడు? అంత గట్టిగా డిమాండ్ చేయడం వెనుకున్న రీజన్స్ ఏంటి అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. పొదెం వీరయ్య భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్నారు. కానీ ఆ సీట్లో అంత సంతృప్తిగా లేరట. అందుకే నాకు ఆ పోస్ట్ వద్దు, నా స్థాయికి కనీసం ఎమ్మెల్సీ కావాల్సిందేనని పట్టుబడుతున్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొదం తాజాగా టార్గెట్ ఎమ్మెల్సీగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు ఇదే డిమాండ్ పెట్టారు ఆయన. ఏకంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీకి సైతం ఇదే విన్నవించుకున్నారట. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో మరోసారి వాయిస్ పెంచుతున్నారు ఆయన. అప్పట్లో ఆయన గెలిస్తే మంత్రి అవుతారన్న ప్రచారము జరిగింది. కానీ భద్రాచలం నుంచి పోటీ చేసి రెండోసారి గెలవలేకపోయారు ఆయన. గతంలో ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన పొదం వీరయ్య మొదటి నుంచి కాంగ్రెస్ వాది. ఎప్పుడు పార్టీ మాత్రం ఫిరాయించలేదు. అయితే అప్పట్లో ములుగు సీతక్కకు సీటు ఇవ్వాల్సి వచ్చింది. అయితే పొదెంను భద్రాచలంకు షిఫ్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయిష్టంగానే 10 రోజుల ముందు వచ్చి ప్రచారం చేసిన నాడు తొలిసారి భద్రాచలంలో బాగా వేయగలిగారు. మంచివాడు, అందరి వాడన్న పేరు ఉంది. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది ఆయనకి. మొన్నటి ఎన్నికల్లో తను అనుకున్న వారే మోసం చేయడంతో పొదెం వీరయ్య ఓడిపోయారన్న అభిప్రాయం కూడా బాగానే వినిపిస్తుంది. అయితే నియోజకవర్గంలో దీంతో తాను పార్టీ కోసం ఎంత చేశానని, అందుకే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. అడిగింది ఇవ్వలేదు గాని కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితే ఆయనకు దక్కింది. అదే సమయంలో భద్రాచలం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు. తెల్లం వెంకట్రావు పొంగులేటి వర్గంగా, పొందెం వీరయ్య బట్టి విక్రమార్క వర్గంగా ప్రచారం ఉంది. ఈ పరిస్థితిలో మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటాకింటి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మరోసారి పొందెం ఆశలు చిగురించాయట. అయితే ఇప్పుడు జిల్లాలో ఉన్న కుల సమీకరణలు, కొత్త రాజకీయంలో ఆయనకు పదవి దక్కుతుందా అన్నది ఇప్పుడు అనుమానమేనని విశ్లేషకులు కూడా అంటున్నారు. కానీ పార్టీ కోసమో ప్రలోభాలకు లొంగకుండా ఉన్నారని, ఈసారి నాకు కావాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట ఆయన. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి కోసం ఢిల్లీ వెళ్లి వచ్చారట. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి వెయిట్ చేసి చూడాలి ఆయనకు ఎమ్మెల్సీ సీటు దక్కుతుందా లేదా అని. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ. హలో కార్డు లేదు.